మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేసింది బీజేపీ. విధాన్ భవన్లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహారాష్ట్ర బీజేపీ చీఫ్ బావాంకులే అధికారికంగా ప్రకటించారు. రేపు సీఎంగా ఫడ్నవీస్, మరో 2 డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 54 ఏళ్ల దేవేంద్ర ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో శివసేన, బీజేపీలకు మెజార్టీ సీట్లు వచ్చాయి. అయితే సీఎం పదవి విషయంలో విభేదాలు రావడంతో బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి మహారాష్ట్ర సీఎం అయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. అయితే 2.5 ఏళ్ల తర్వాత శివసేన, ఎన్సీపీలను చీల్చి మహాయుతి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక సిందే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. ఇక మహావికాస్ అఘాడీ కూటమి 50 లోపు సీట్లకే పరిమితమై ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన 10 రోజుల తర్వాత మహా సీఎం పేరు అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారయ్యారు. ఏక్నాథ్ సిందే మరోసారి ముఖ్యమంత్రి పదవిని కోరడంతో సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేయడానికి ఇన్ని రోజులు పట్టింది.